ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేసింది. వర్క్ ఫ్రం హోమ్ నుంచి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆఫీస్కు రావాలని, లేదంటే సంస్థను వదిలేయాలని హెచ్చరించింది. అమెరికాలో విధులు నిర్వహిస్తున్న మేనేజర్లకు, హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి జనవరి 16న ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ గ్రాంజర్ ఓ మెయిల్ పంపారు. ప్రస్తుతం మీరు ఎక్కడ పనిచేస్తున్నారో సంబంధం లేకుండా ఆఫీస్ లేదా క్లయింట్ లొకేషన్లో కనీసం వారానికి 3 రోజులు విధులు నిర్వహించారని అందులో పేర్కొన్నట్లు బ్లూంబర్గ్ నివేదించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి 80 కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్న ఉద్యోగులు స్థానిక ఐబీఎం కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు లేదంటే మిలిటరీ సర్వీసుల్లో పనిచేస్తున్న ఐబీఎం ఉద్యోగులకు మినహాయింపించింది. ఒకవేళ రిమోట్గా పనిచేస్తున్న మేనేజర్లు క్లయింట్ లొకేషన్ లేదా లోకల్ ఆఫీస్కు వచ్చేందుకు అంగీకరించకపోతే ఐబీఎంకు రాజీనామా చేయాల్సి ఉంటుందని గ్రాంజర్ స్పష్టం చేశారు. ఐబీఎం ఇటీవలి కాలంలో సాఫ్ట్వేర్ సేవలపై దృష్టి తగ్గించింది. ఖర్చులు తగ్గించుకునేందుకు కృత్రిమ మేధకు సంబంధించిన ప్రోడక్ట్లను మార్కెట్లోకి పరిచయం చేసింది. అదే సమయంలో గత ఏడాది జనవరిలో 3,900 మందికి లే ఆఫ్స్ ఇచ్చింది. ఈ ఏడాది సైతం వర్క్ ఫోర్స్ను తగ్గించే పనిలో పడిందని సమాచారం. 2022 చివరి నాటికి ఐబీఎంలో ప్రపంచవ్యాప్తంగా 2,88,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం కల్పించింది.